2 సార్లు రాగా మేము మాట్లాడి ఉన్నాం. అప్పుడు వారు వినుకొని ఉన్నారు. సరే, గొడవలు వస్తూ ఉంటాయి, వారే మంచుకుంటారు అనుకుని మేము మౌనంగా ఉన్నాము. ఆ తదనంతరం మరలా గొడవ అయింది. గొడవ అయితే స్టేషన్కి వెళ్ళింది. సఖీ సెంటర్లో వారు భార్యాభర్తలు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు, అత్తకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక నుండి ఏ గొడవలు ఉండవు, మంచిగా ఉంటామన్నారు. మేము 2 రోజులు ఉంచుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించాము. 15వ తారీఖు నాడు కాల్ చేసి మీ కుమార్తె చనిపోయింది అని చెప్పగానే మాకు చాలా బాధేసింది. 16వ తారీఖు నాడు మాకు డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసి అప్పగించారు. డిఎస్పి గారు లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా మీరు చేసుకోండి, నేను మీకు న్యాయం చేస్తానని చెప్పారు. అతని మాట ప్రకారము మేము వచ్చాము, భూస్థాపిత కార్యక్రమము చేశాము. చేసిన తర్వాతకి ఏ పత్రికలనన్నా మా కుమార్తె మరణ వార్త వస్తుందేమో అని మేము చూస్తే ఏ పత్రికలో వెతికినా కానీ ఈ వార్త కనబడలేదు. ప్రింట్ మీడియా కానీ పత్రిక మీడియా వారు కానీ ఒక తెలిసిన వారికి ఫోన్ చేస్తే వారు రాలేదు. ఈ విషయం కోసం మేము తెలుసుకున్నది ఏందయ్యా అంటే, ఆ యొక్క పిల్లగాని యొక్క మేనమామ ఈ పత్రిక వాళ్ళనందరినీ ఆకట్టుకొని రానియకుండా ఆపివేసినాడని మాకు ఈ విషయం తెలుస్తుంది. గనుక ఎవరికి ఇలాంటి అన్యాయము జరగకూడదని ఈ వీడియో ద్వారాగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అందరికీ షేర్ చేయండి. ఎవరికి అన్యాయం జరగకుండా మీడియా న్యాయముగా పనిచేయునట్లు. అందరికీ మరొకసారి వందనాలు.